పెద్ద నమస్తే. నమస్తే. ఏం పని చేస్తారా మీరు? నేను గ్రామ పంచాయతీలో వాటర్ మెన్గా పనిచేస్తా. ఓకే. ఇప్పుడు 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన, 2 ఏళ్ల రేవంత్ పరిపాలన, ఎవరి పరిపాలన బాగుంది? ఇంతకుముందున్న పరిపాలన బాగుండే. ఓకే. ఎందుకు ఎందుకు వీళ్ళది ఎందుకు బాగాలేదు, ఆయన ఎందుకు బాగుండే? ఇప్పుడున్న ఎమ్మెల్యే అది సర్పంచ్ అది మన ఎవరు సీఎం రెడ్డి రేవంత్ రెడ్డి కూడా కొన్ని ఇచ్చిండు, మాటలు ఇచ్చిండు. అవి ఎక్కడ కూడా కరెక్ట్ పూర్తి కాలేదు. సిలిండర్ అన్నాడు, తర్వాత 4,000 రూపాయలు 6,000 రూపాయలు పెన్షన్లకి ఇస్తా అన్నాడు, అది కూడా సక్సెస్ కాలేదు. సీరియల్ ఇస్తా అన్నాడు, సీరియల్ కూడా ఎట్లా ఇచ్చిండు? మొన్న ఓన్లీ మహిళా గ్రూపుల కాడికి ఇచ్చారు. అయితే ఇంతకుముందు కేసీఆర్ పీరియడ్ అంటే అందరికీ ప్రతి ఒక్కరు కుటుంబంలో తుర్కోళ్ళకి కానీ ముస్లింలకు కానీ అందరికీ ఏ పండుగలు వచ్చినా ఆ పండుగలకు అక్కడ కూడా పంపిణీ చేసిండు. మిషన్ భైరత పని చేసిండు. ఒక రైతు చనిపోతే ఆ రక్షకు ఆ రైతుకు 5,000 రూపాయలు, అది 5 లక్షల రూపాయలు కూడా అది కూడా ఇచ్చిండు ఆ చనిపోయిన కుటుంబానికి చెందాలని. ఇటువంటి కొన్ని పనులు చాలా మంచిగా చేసిండు. తర్వాత మేము కూడా గ్రామ పంచాయతీలో పనిచేయడం మాకు అసలు జీతం 2,000-1,500 ఉండే. ఎప్పుడు ప్రతిసారి వీళ్ళు ధర్నా చేస్తారు, సమ్మెలు చేస్తారు. ఇవన్నీ ఏం సమ్మెలు చేస్తారు అని కూడా లాస్ట్కి ఒక రోజు సరే పేద ప్రజలకు ఒకసారి జీతం పెంచుతాని మాకు 9,500 జీతం పెంచిండు. నెక్స్ట్ అదే విధంగా సంవత్సరానికి ఒకసారి హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్లకు దీపాల పండుగకు ఒక 1,000 రూపాయలు పెంచుతాని అదే విధంగా మాకు కూడా ఒకసారి 1,000 రూపాయలు పెంచిండు. మాకు ఇప్పటికి కూడా 9,500 జీతం వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినా కూడా ఏమంటే మా యొక్క ఎమ్మెల్యేలు కలిసినా మీ పని అయిపోతుందంటే మేము కూడా ఆయనకు 2-3 సార్లు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. కాదా కూడా ఎక్కడ కూడా మాకు ఇప్పటివరకు కూడా మాకు ఏమీ సాయం లేదు. ఇప్పటివరకు కూడా దాదాపు 3 నెలలు 4 నెలలు ఒకసారి తీసుకుంటున్నాం. మాకు అన్ని అకౌంట్లు కానీ బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా మీకు ప్రతి నెల మీకు వేరే డిపార్ట్మెంట్లకి వెళ్ళి ఎట్లా చేస్తారో మీకు కూడా అదే అకౌంట్లోకి వెళ్ళి పైసలు వేస్తామని కూడా అన్నారు. ఎక్కడ కూడా ఇప్పటివరకు కూడా మాకు డబ్బులు రాలేదు. ఇప్పటివరకు 3 నెలలు అవుతుంది, మాకు జీతాలు కూడా సరిగా లేదు. ఏదో 1 నెల ఇచ్చినట్లు 1 నెల ఇయ్యనట్లు అట్లా ఈ విధంగా జరుగుతుంది. దీనికాక రెండగొడుతుంది కాదా? ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళ అవకాశం ఇచ్చాం కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది కదా, వీళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి, ఇంకా టైం కూడా ఇవ్వాలి కదా. ఇవ్వాలి కానీ అప్పటి వరకు ఈయన కూడా చెప్పిన మాటలు ఏవైతే ఉన్నావో అవందరికీ ఆ రైతులకు కానీ పేద ప్రజలకు ఆయనకు నమ్మి, ఎందుకంటే 10 సార్లు ఎప్పుడు కేసీఆర్ అయినా ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కావాలని అందరు కోరుకొని కూడా నమ్మి వేసినప్పుడు ఈయన కూడా అందరినీ చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని అందరి సమస్యలను పరిష్కరించి ముందుకు తీసుకుపోయినట్లయితే ఈయన గుణంగా మరి నెక్స్ట్ వస్తాడా అంటే తర్వాత దేవుడు దయవేరే విషయం. కానీ ఇప్పటివరకు అయితే కొన్ని సమస్యలు ఉన్నాయి, పరిష్కారం కాలేదు. ఇంకా ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గతంలో ఉండే ఆయన బెటరా, ఈ శ్రీనివాస్ రెడ్డి బెటరా? శ్రీనివాస్ గౌడే మేలు. చిన్నగా ఏ ఆపద అయినా కూడా ఏ చిన్న అవరానైనా చిన్న ఏ ఆపద అయినా ఓ చిన్న పిల్లానికి ఏమైనా ఆపద అయినా కూడా ఎంబడి వచ్చి ఆ బాబుకి ఏం కావాలి కానీ హాస్పిటల్ కానీ అక్కడ పోయి చెప్పి అక్కడ ఉండి ఇళ్ళవాడి మాట్లాడి పరిష్కారం పోయిండు. అట్లా మా కుటుంబంలో ఇప్పటి వరకు మా ఊర్లో కూడా చాలా మంది ఆయననే ప్రేమిస్తారు. ఇప్పుడు ఈ వలసలు పాలమూరు అంటే వలసలు అయిపోయినాయా, పోయిన వాళ్ళు వచ్చిరా ఎట్లా? చాలా మంది కూడా ఇప్పటి వరకు కూడా హైదరాబాద్లో అక్కడిక్కడ పోతూనే ఉన్నారు. ఇంకా వలస కూడా ఎక్కడ కూడా ఆగలేదు. అంతే ఇంకా ఇప్పుడు ఉపాధి హామీ పని కూడా పెట్టిండు, అది కూడా పైసలు డబ్బులు రాక సంవత్సరం కొద్ది నుంచి రాలేక మోడీ పైసలు అవి కూడా రాలేక అది కూడా పనులు కూడా సరిగా ఇబ్బంది. మార్పు ఏం మారలేదా? ఏం మారలేదు సార్ ఇప్పటి వరకు కూడా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన 2.5 ఏళ్ళు అయిపోయాయి. మొన్న డిసెంబర్ 9 వరకు 2.5 ఏళ్ళు అయిపోయి 2.5 ఏళ్ళు అయిపోయి 3వ సంవత్సరాలు పడ్డట్లు. ఇప్పటి వరకు కూడా మాకు ఏం సమస్యలు ఇంకా ఏం పరిష్కారం కాలేదు. ఇంకా తర్వాత ఏం చేస్తున్నా అది దేవుని దయ వల్ల. మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటారు, తప్పకుండా కోరుకుంటున్నారు. ఇంకొకటి మొన్నటి వరకు కూడా రైతులకు ఈరియా దొరకక నానా అవసరాలు పడి ఏడ్చుకుంటా పొద్దుగాల 6 గంటలకు 6:56 అన్నట్లు ఆ టైంలో పోయి కూడా లైన్లో నిలబడి ఆధార్ కార్డు తీసుకుపోయి లేదా పాస్బుక్ తీసుకుపోయి ఇట్లా లైన్లో నిలబడి ఒక్కొక్క సంచి 2 సంచులు కొట్లాడు. కానీ చాలా మంది రైతులు చేనులకు ఈరియా కూడా వేయలేక అట్లా కూడా ఆ పంట సరిగా రాలేకపోయింది. అదేవిధంగా ఇంకొకటి రైతులకు బోనస్ చేస్తానడు ఒక 500, ఆ 5,000 రూపాయలు కూడా అది 500 కూడా వేయలేదు. చాలా మంది ఈసారి ప్రైవేట్ కోళ్ళు అమ్ముకున్నారు. ఇంతకుముందు అన్న వేస్తా అని చెప్పాడు, వేయలేదు. ఆయన పైసలు కూడా ట్రైనింగ్ రాక 1 నెల టైం పడుతుంది. అదే ₹1 నష్టపోయినా సరే కానీ ప్రైవేట్ అమ్ముకున్నామంటే అట్లా కూడా చేసుకున్నారు. ఆయన కూడా బోనస్ చేస్తాను కూడా అది కూడా రాలేదు ఇప్పటివరకు.